పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 35 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క సంవత్సర కాలంలోనే 6,43,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఒక్క రూపాయి కూడా పంపిణీ చేసిన ఘటనలు ఎక్కడా కూడా మేము చూడలేం. అధికార పార్టీలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మేముంటే ఇక్కడ మా దగ్గరికి వచ్చేవాళ్ళు, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పించండి అని చెప్పి. గత ప్రభుత్వంలో మనం అంటే 14-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా 20 కోట్ల పైగా ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం జరిగింది. ఎన్నో చెక్కులు ఎన్నో కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఆఖరికి ఎన్నికల ముందు ఇచ్చిన చెక్కులు కూడా కొత్త ప్రభుత్వం చెక్కులు ఫ్రీజ్ చేసి అవి కూడా ఇవ్వటానికి లేదని చెప్పి మనం ఇచ్చిన చెక్కులు కూడా చెల్లకుండా చేశారు. మొన్న గత 5 సంవత్సరాల్లో ఏదైనా హాస్పిటల్ బిల్స్ కానీ ఏదైనా పంపిణీ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించారు. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి పేరు ఎత్తితే మీ మీద కేసులు పెడతాము. ఈరోజు మీకు ఇచ్చినయే కాకుండా వైద్యం చేయించుకునే ముందు కూడా మా దగ్గరకు వచ్చి ఎల్ఓసీలు తీసుకెళ్తే వెళ్ళి వైద్యం చేయించుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సుమారుగా 705 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఇంకా రేపు పెనమలూరు మండలం, కంకిపాడ మండలం, ఉయ్యూరు మండలంలో కూడా ఇంకా చాలా చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. మరి ఒక పక్క మీరు చూశారు, మొన్ననే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తల్లికి వందనం, రేపు 15 నుంచి మరి స్త్రీశక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అంతా కూడా చేయబోతా ఉన్నారు. మనం ఏదో చేసిన కొద్ది గొప్ప సహాయంతో మీ కష్టాలు తీరుతాయని మీరు ఏదో ఇదవుతారని మేము అనట్లేదు, కానీ ఎంతో కొంత మీకు ఇది ఉపయోగపడుద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ అందరికీ పంపిణీ చేయటింది. మీరందరూ కూడా పూర్తి ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలి, రాబోయే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ